హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు కొత్తది సబ్జెక్ట్తో వచ్చినాను. సీతాయనం. మనందరికీ తెలుసు, రామాయణం గురించి అంతా తెలుసు. కానీ దీంట్లో ఏం చెప్పారనేది మనం తెలుసుకుందాము. తర్వాత నిదానంగా రాముడి గురించి మనం మెడిటేషన్ చేసుకున్నాం. రాముడు సీత గురించి. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అనేసి ఇది దీనా మిరియమ్మ అనే ఒక మహిళ రాసిందనమాట. దీన్ని స్వర్ణలత మేడం గారు ట్రాన్స్లేషన్ తెలుగులో చేశారు. సో దీన్ని మనం ఇప్పుడు చదువుదామన్నమాట, బుక్ రీడింగ్. సో ఇదంతా అయినాక మనం మళ్ళీ మెడిటేషన్ చేసుకున్నాం. ఈమె డీనా మిరియమ్మ GPIW సంస్థ వ్యవస్థాపకురాలంటే ఈమె ప్రపంచంలోని క్లిష్ట సమస్యలు ఉంటాయి కదా, సంక్షోభం, సాంఘిక న్యాయము, పర్యావరణ కాలుష్యం వంటి భూమిపైన భయపెట్టే వాటిని గురించి ఆధ్యాత్మిక మార్గాల ద్వారా పరిష్కరిస్తుందంట. అనేక సంవత్సరాలుగా వీళ్ళు దీన్నే ఇంప్రూవ్మెంట్ చేశారు. తర్వాత వచ్చేసి 2012లో GPIW అనే సంస్థను వీళ్ళు ప్రారంభించారంట. తర్వాత ధ్యానము యోచన సాధనాలు మన సమాజాన్ని మార్పు చేస్తాయి అనేసి ఈ సంస్థను స్థాపించిందనమాట. వీళ్ళు కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ కూడా పొందారంట. పరమహంస యోగానంద గారి శిష్యురాలు, భక్తురాలు, క్రియాయోగ సాధన చేసింది, వేదాలను అభ్యాసం చేశారంట డీనా మిరియమ్మ అనే ఇది రచయిత ముందు మాటగా మనకి ఏం చెప్తున్నారంటే, తన ఎలా దీనికి ప్రేరణ అయ్యింది, ఎలా ఆమె ఈ రామాయణ సీతాయనం రాసిందనేది దీంట్లో మనం తెలుసుకుందామంట. ఇది చాలా మంచి బుక్కు. దీన్ని చదవడం ద్వారా మనకి తెలుసు, రామాయణం అంతా మనము చదివినాము, విన్నాము. ఎప్పుడు మన భారతదేశం అంతా రామాయణంలోనే మనం అన్నింటికి ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. కానీ ఈ సీతాయనంలో ఏం రాశారు, కరెక్ట్గా ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. రాత్రికి పగలికి మధ్య ఏదో గడియలో మనసు నిశ్చలమై కలలు మహాసముద్రంలో మునిగిపోయి బాహ్య ప్రపంచపు ఎరుక పొందే ముందు నక్షత్రాలు సమావేశమై సూర్యుని ఆగమన సంకేతాలకు ముందు పక్షుల అరుపులు, రాత్రి జీవుల విశ్రాంతికి వెళ్ళే లోపే ఆ సమయంలో అంతర్ప్రపంచంలో మన దర్శనాలను ప్రకాశవంతం చేయటంలో మనము సాధారణంగా చూడని దృశ్యాలు చూస్తాము, సాధారణంగా వినని విషయాలను వినగలుగుతాము. అంటే ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయంలో నా కోసం అంతర ప్రపంచంలో తెరుచుకున్న మానవుని భౌతిక నేత్రాలు చూడలేని ఒక గొప్ప కాంతిని చూశాను. ఈ కాంతి అత్యంత సుందరభరితమైన లోకంపై ప్రసరిస్తుందంట. అక్కడ అనేక జంటలు పరస్పర ఉనికిని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా ప్రేమ సున్నితత్వాలతో సేద తీరుతున్నాయంట. ఆ దృశ్యమంతా గొప్ప ప్రేమతో అల్లుకొని నా హృదయంలో ఆనందంతో ఉప్పొంగిపోయిందని ఈమె రాస్తూ ఉన్నది. ఇతరులు అనుభూతి చెందుతున్న ఆ ప్రేమ నాది కూడా. అదే శ్రీరామచంద్రమూర్తి సీతామాతను భూమిపైకి తెచ్చిన ప్రేమగా నేను అది గ్రహించాను. అందరికీ చెందింది. ప్రతి వారిలోనూ ప్రతి దానిలోనూ ప్రవహించే ఈ ప్రేమను అందరిలోనూ మేల్కొల్పటానికై వారు వచ్చారు అని చెప్తున్నారు. మొదట్లో కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆ తర్వాత మనోహరమైన ఆకుపచ్చటి కాంతే ఆవరిస్తూ రూపరహితమైన శ్రీరామ ఉనికిని అంతటా ఆవరించడం పట్ల ఎరుక పొందాను. ఆయనది ఉనికి అన్ని చోట్ల ప్రవాహంలాగా వస్తున్నది. నేను ఆ ప్రగాఢ ప్రేమ వాత్సల్యం పట్ల ఆశ్చర్యం పొందుతూ ఉండగానే ఇది శ్రీరాముడు భూమిపైకి తెచ్చిన ప్రేమ, ఆయన ఒకానొక నూతన నాణ్యమైన ప్రేమను ఎరుకపరిచారు అన్న మాటలు నాకు వినిపించాయి. ఆ స్వరం నాకు నా లోపల నుండి వినిపించింది. శ్రీరామచంద్రుడు సీతామాత సృష్టి మొత్తంలోనూ సాంకేతిక రూపంలో ఉన్న ప్రేమను వెలికి తీయటానికి వచ్చారని, దాని ద్వారా మానవాళి తన పరిమాణంలో పురోగమించి తన సామర్థ్యాన్ని పరిపూర్ణంగా చేసుకోగలదని నాకు అర్థమైనది.
అది స్త్రీ కానీ పురుషునికి కానీ చెందినది స్వరం కాదు. దానిని స్వీకృతి స్థితిలో వినిపించే స్వరంగా నేను గుర్తించాను. ఆ విధమైన ఎరుకలో నేను కొంచెం సేపు ఉన్నాను. క్రమంగా నా కళ్ళు తెరుచుకొని నేను బాహ్య ప్రపంచపు స్పృహలోకి వచ్చాను. ఆ కాంతి నా కళ్ళ ముందు దృశ్యం మాయమైనాయి. నా చైతన్యం అంతర ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చేసింది. ఆమెకి అంత లోపలనే బాహ్య ప్రపంచంలోకి వచ్చేసిందనమాట. నా యవ్వనమంతా నేను శ్రీరామచంద్రుడు సీతామాతల భక్తురాలిని. అయితే ఈ పుస్తకం వ్రాయడం ఆరంభించినప్పటి నుండి నేను వారితో వ్యక్తిగత బంధాన్ని అనుభూతి చెందారంట. ఎంత అదృష్టం కదా! వారు నాకు సజీవ నిర్దేశకులుగా మారారు. నేను వారి ఉనికిని మూసిన తెరిచిన ఒక కళ్ళ వెనుక వారిని చూస్తూ ఉంటాను. నేను వింటున్న నమోదు చేసుకుంటున్న పదాలపై గాఢంగా ప్రతిబింబిస్తూ వారితో మాట్లాడుతూ నా హృదయంలోకి వెల్లడి చేయబడిన దానిని నా మేధస్సుతో అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించాను. సీత కథలు, నదులు, అరణ్యాలు, చిరుగాలులు, సూర్యకిరణాలు వంటి వివిధ రూపాల ద్వారా ప్రత్యక్షమైన దివ్యశక్తులు, జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్కసారి కథలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయన్న సందేహము నా మనసును వేధించేది. ఇవి నా జ్ఞాపకాలా లేక వేరే ఎవరివైనా తన ఊహాశక్తితో నా మనసు వీటిని సృష్టిస్తుందా అనిపించిందంట తన హృదయంలో. ఊరుకో, విను, సీతామాత నీతో మాట్లాడుతుందని కూడా చెప్పిందంట ఒకసారి హృదయం. అనేక యుగాల క్రిందట ప్రాచీన భారతదేశంలో నియమాలైన నిజాయితీ, ధర్మాలతో ఐక్యత ఉండగలగటం అన్న సూత్రంపై ఆధారపడి సమాజాన్ని స్థాపించడానికి పునాదిగా శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఈ ధర్మపు హృదయంలో ఉన్నది ప్రేమ మాత్రమే. విశ్వ నియమాలు చలనంలోకి తెచ్చేది ప్రేమ మాత్రమే. ప్రేమయే అయస్కాంతం, మరి గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిపి నిలిపి ఉంచుతుంది. క్రమంగా అంతిమ వాస్తవమైన అవాస్తీకరణలుగా తిరిగి మార్పు చెందేదానికి కారణం. మళ్ళీ చరణాల వెనక ఉన్నది ఈ ప్రేమ శక్తియే. ఈ ప్రేమనే శ్రీరాముడు, సీతామాత పరస్పరము వారి రాజ్యంలో ప్రజలందరి పట్ల, అరణ్యంలో జీవులన్నింటి పట్ల, స్వయంగా భూమాత పైన, సుదూర తీరంలో ఉన్న నక్షత్రాల పైన కూడా వాళ్ళు ఆ ప్రేమను ప్రదర్శించారు. వారి ఉద్వేగాలు లేదా స్వీయ ఆసక్తులపై పడని కోరిక లేదా స్వంతం చేసుకోవాలన్న ఆకాంక్ష లేకుండా అన్నింటి శ్రేయస్సు కోసము అత్యున్నతమైన అరుదైన దివ్య ప్రేమ భూమిపైన సాధ్యమైనవి మానవాళి గుర్తించటానికి వీలుగా దాన్ని ప్రదర్శించి చూపారు వాళ్ళిద్దరూ, సీతారామచంద్రులు. ధర్మం యొక్క నిజమైన సారాన్ని, మన ప్రకృతిలో ముద్రింపబడిన ప్రేమను మేల్కొల్పడం ద్వారా మనము మానవ జీవితం కోసము ఎదురు చూస్తున్న ఉన్నత సంభావ్యతలను గుర్తించగలము. 2015-16 సంవత్సరంలో నేను 2 యాత్రలకు వెళ్ళాను. ఆ తర్వాత కొన్ని నెలలకు నా ధ్యాన సాధనలో జ్ఞాపకాలు వెలికి వచ్చి దృశ్యాలు కనపడి సంభాషణలు వినపడ్డాయంట. నేను నా గత దర్శనాలలో మునిగిపోయి వాటిలోని ముఖ్య సందేశాలను నమోదు చేయలేకపోయాను. ఈ కథలు వ్రాయటం అనేది నా లోపల వర్ణాతీతమైన అనుభూతిని మిగిల్చినది. ఇది సీతామాత, శ్రీరామచంద్రుల సజీవ ఉనికిని నాకు అందించింది. ఆ అనుభూతినే మీకు సాధ్యమైన ఆశతో ఈ కథలను నేను మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్, జై సీతారాం, జై మాత. వాళ్ళు ఈ ముందు మాటను డీనా మేడము మనకి చెప్తూ ఉన్నారనమాట. ఆమె ఎలా రాయటానికి కారణమేమి అనేది ఆమె మనకి చెప్పినదనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, సీతారామచంద్రులు కథ హిందూ ఇతిహాసమైన రామాయణంలోనిదే. ఇది దీని సనాతన మూలకర్త వాల్మీకి. ఇప్పుడు లభిస్తున్న వాల్మీకి రామాయణం నూతన గ్రంథాలు వేరే రచయిత అందించారు.
అని పండితులు భావిస్తున్నారు. ఆ గ్రంథంలో రాముడు అయోధ్య సింహాసాన్ని అధిష్ఠించిన తరువాత సీతను తక్కువగా చూపి పితృసామ్యపు ఆలోచనలో ఆమె రాముని భార్య తప్ప మరేమీ కాదని, తన ఇష్టానికి వ్యతిరేకంగా రావణాసురుని చేత అపహరించబడిందని, నాయకుడైన రాముడితో రక్షింపబడిందని చాలా ప్రముఖంగా వ్రాయబడిందంట. అందులో ఆమె స్వచ్ఛత ప్రశ్నార్థకమై ప్రతిష్ట మంట కలిపి అరణ్యానికి పంపబడి తన కవల పిల్లలను పెంచి భూమాతను తేల్చుకొని తనను స్వీకరించమని కోరిందని తెలుపబడిందంట. సో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతారామునికి నీడ కాదు, ఆమె ప్రతి విషయంలో అతనితో సమాన దివ్యత్వం కలిగి ఉంది. రాముడు నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు అవతారమైతే, సీత నారాయణి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అర్ధాంగి, మహాలక్ష్మి యొక్క అవతారం. దివ్య తలాలలో వారు నారాయణులుగా ప్రసిద్ధులు. అయితే భూమి మీద రాముడు సీతగా తెలియబడ్డారు. వనవాసం, సీతాపహరణ, శ్రీరాముని వియోగం, అగ్నిప్రవేశం, అరణ్యవాసం, వీటిలో ఏది ఆమె అంగీకారం లేకుండా, వాటిలో ప్రతిదాని వెనుక కారణాలు ఆమెకు తెలియకుండానే ఏది జరగలేదు. ఇక్కడ నేను ప్రపంచానికి తెలియపరిచినది సనాతన కాలపు ఋషులను, వారు అన్నింటిలోనూ తమ భర్తలతో సమానమైన వారు అనే విషయాన్ని వెలుగులోకి తెచ్చాను. అనసూయ ఆత్రి మహర్షి అర్ధాంగి మాత్రమే కాదు, ఆమె స్వయంగా వివేకవంతమైన ఋషి అనసూయగా పిలువబడింది. ఆ కాలంలో మహిళ సాధారికత ఋషులు మరి దేవుళ్ళు తలల వరకు విస్తరించి ఉండేది. ఇక్కడ భూమిపైన స్త్రీలందరికీ కూడా వారి ఆధ్యాత్మిక సాధనాలు, జ్ఞానాలు పురుషులతో సరిసమానంగా ఉన్నాయి. స్త్రీ ఋషులను కాంతి దర్శిని అంటారు, కానీ అది వాడుకలో లేకపోవడంతో ఉచ్చారణలో కష్టం కనుక ఈ పుస్తకంలో స్త్రీ ఋషులకు కూడా ఋషి అనే పదాన్ని వాడవలసి వచ్చిందని చెప్పారు. ఇంకా పత్రి సార్ ఏం చెప్తున్నారంటే, ఇది చాలా మంచి బుక్ అని, మెడిటేషన్ చేసే వాళ్ళందరూ ఈ బుక్ చదివారు, వాళ్ళంతా చాలా బాగుంది, ఎన్నో రకాలైన క్వశ్చన్స్ ఇక్కడ ఆన్సర్ చిక్కిందని వాళ్ళు చెప్పారనమాట. సో చాలా బాగుందని మనకి పిఎంసి వ్యవస్థాపకులైనటువంటి పత్రిజీ కూడా ఈ బుక్ చదివి బాగా, వాళ్ళు ఎప్పుడు చెప్తారు పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా మనకి మంచి జరుగుతుందని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో తర్వాత వాళ్ళు మెడిటేషన్ గురించి చెప్తారు. ఈ బుక్ గురించి చాలామంది మెడిటేషన్ చేసే వాళ్ళందరూ చెప్పారు. సో ఇది ఇప్పుడంతా నేను చెప్పింది ముందు మాట. సో మనం రేపటి నుంచి స్టోరీకి వెళ్ళిపోదామంట. ఎప్పుడు వీలైతే అప్పుడు ఇది వస్తూ ఉంటుంది, మీరు చూసి ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను. సో ఇది సీతాయానం బుక్ అండ్ స్టోరీ చాలా రోజుల నుంచి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ రోజుకి ఆ బుక్ చిక్కింది. ఇది ఒక మా ఫ్రెండ్, మెడిటేషన్ ఫ్రెండ్ ద్వారా నాకు దొరికినది. సో ఎక్కడైనా ఏదైనా తప్పు ఉంటే క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ జర్నీలో నాతో పాటు మీరు అందరూ వస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ.